ఫ్రెండ్స్ ఇదిగోండి గోంగూర నేను అసలు ఇవి ఏరుకొని ఏం చేశానంటే పాతేనండి ఎలాగొస్తుందా అని చెప్పి పాతాను. చూడండి ఎలాగొచ్చిందో గోంగూర అయితే మాత్రం చాలా పుల్ల గోంగూర అండి. ఇది చాలా బాగుంది గోంగూర. ఇదిగోండి వేసిన గోంగూరే ఎన్నిసార్లు చూపించినా మీకు పుదీనా దగ్గర ఇది వేసండి 7-8 నెలలు అవుతుందండి. 6 నెలలకే మనకి పుదీనా చచ్చిపోతుందండి, నిలబడదు. కానీ చూడండి పుదీనా కరెక్ట్గా ఎంత బాగా పెద్ద ఆకు వచ్చింది చూడండి ఫ్రెండ్స్. పెద్ద ఆకు. నేనేంటంటే సేంద్రియ ఎరువులు తయారు చేస్తాను కదండి, మీకు ఆ ఎరువు కూడా చూపిస్తాను. ఒక డబ్బాలు వేసేస్తాను, మూత పెడుతూ ఉంటాను. ఆ డబ్బాకు కూడా కన్నాలు పెట్టేసి ఉంచుతానండి. అందువల్ల మనకి ఎక్కువ ఎరువు ఇంకేమి వేయను, అదే ఎరువు తయారు చేసుకుంటాను. మీకు వామాకు కూడా చూపిస్తాను ఫ్రెండ్స్. ఇదిగండి ఇదైతే చామదుంపలు కూడా తయారైపోయింది. ఇదిగండి తయారైపోయింది. దుంపలు కూడా బాగా వచ్చాయి. ఇదిగండి పెద్ద దుంపలు వచ్చాయి. తీయలేదు. వామాకు అండి ఇది గుమగుమలాడిపోతుంది అనుకోండి. వామాకు అయితే ఇదిగోండి ఇది కూడా మనకి చామదుంపలు చెట్టేనండి. ఇదిగోండి గోంగూర అయితే ఇదిగోండి గోంగూర చూసారా. అలాగా కొమ్మలు పాతినివేనండి, పాతినాట్లకి అలాగ వచ్చేసింది. ఇదైతే చిలక తోటకూర అండి. అప్పుడప్పుడు ఈ చిలక తోటకూరని తెంపి పప్పులా వేస్తూ ఉంటాను. చిలక తోటకూర ఇది వామ్మాకేనండి. ఇవ్వండి వామ్మాకు. అదైతే అక్షింతల పువ్వులు అండి. అది తులసమ్మలు చూసారా, చాలా తులసమ్మలు ఉంటాయి మాకు. ఇగండి ఈ తులసమ్మలు గాలి మంచిదని చెప్పేసి తులసమ్మలు మాత్రం అలా ఉంచుకుంటాను. కలబంద ఆయిల్ తయారు చేసుకోవడానికి అని చెప్పి. ఇది దేశవాళీ ఆకు, మనకి చాలా బాగుంటుంది, మంచి వాసన అండి. ఇది ఈ ఆకు అయితే మంచి వాసన వస్తుంది మనకి. తమలపాకు అదైతే అల్లం వేసాను. అల్లం ఇంకా మనం తీయలేదు, ఇంకా ఉంది లోపల, భూమి లోపల ఉంది. ఇదైతే అండి ఏంటంటారు, చెట్టు పేరు అయితే గుర్తుకు రావటం లేదు కానండి, ఆ పువ్వులు కింద పడిపోతూ ఉంటాయండి. ఆ పువ్వులు ఆ చెట్టు అనమాట. ఇది చెట్టుకి అయితే అస్సలు ఉండవు ఈ పువ్వులు. అది చెట్టు అండి. వేసుకున్నాను ఇంటి ముందు, ఇంకా గోళంలోనే అనమాట. మా ముల్లంకాడలు చూడండి, కొమ్మలన్నీ మన గాలికి ఇరిగిపోయాయి ఫ్రెండ్స్. కొమ్మలు చాలా ఇరిగిపోయేవి. ఇగండి చిన్న కాడలు ఇవి, కొమ్మలు చాలా ఇరిగిపోతే ఇంకా అలాగా ఉంచేసాను అన్నమాట. ఉంచేసాను కానీ ఆ ఒక్క కొమ్మకే చూడండి కాయలు. ఇక పిల్లలు ఆదివారం వస్తారు, ఆదివారం వస్తే ఇంకా ఆదివారం వేసుకోవచ్చండి. ఇగండి మా చెరుకు చూడండి ఎంత పెద్దదైపోయిందో మా చెరుకు. మా చెరుకు చూడండి. ఇదైతే వైట్ చామంతి అండి. మనకి ఇంకా పూత రాలేదు కానీ బోల్డ్ అయితే వచ్చేసింది కండి. చూడండి ఇది మనకి బచ్చలండి, బచ్చలాకు. బచ్చలు అయితే చాలా వేసాను, చచ్చిపోయిందండి చాలా వరకు. బచ్చలు విత్తనాలు ఉంటే విత్తనాలు అలాగే వేసేస్తుంటానండి. ఎక్కడైనా కనిపిస్తే చాలు జాగా వేసేస్తుంటాను. ఓకే